హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం శాన్ మాటీలో ఉన్న అతిపెద్ద పార్కు చూద్దాం రండి. ఈ పార్క్ వచ్చేసి సుమారు 225 ఎకరాల వరకు ఉంటుందంట. ఇంతకీ మేమెందుకు ఇక్కడికొచ్చామంటే సరదాగా వాకింగ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ వెదర్ చూస్తే చాలా బావుంది. పార్క్ అంటే పార్కే కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ హైకింగ్ చేసుకోవచ్చు. చాలా లాంగ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నడవడానికి 6 మైళ్ళ వరకైతే ఉంటుంది. ఈ ట్రైల్స్ వచ్చేసి చాలా వరకైతే కొండల్లో ఉన్నాయి. ఏదో చిన్న పార్క్ అని చెప్పి వచ్చాం గానీ, చూడ్డానికైతే చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి ఈ కొండ మీద ఉన్న చెట్ల వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ అక్కడక్కడ ఇల్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పార్క్‌లో మెయిన్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పిక్నిక్ చేసుకోవడానికి చాలా ఏరియా కూడా ఉంది. మెయిన్ వాకింగ్ చేసుకోవడానికైతే చాలా బావుంటుంది. అలా మేము నడుస్తూ ఉండగా మాకనుకోకుండా ఒక నల్ల ఉడతయితే కనిపిచ్చింది. ఇది రేర్‌గా కనిపిస్తుందంట. చూడ్డానికైతే చాలా బావుంది. సరే చూద్దాం, వీడియో తీద్దామని దగ్గరికెళ్ళే లోపయితే ఇది పారిపోయింది. గబగబా చెట్టెక్కేసింది. అయ్యో! మిస్ అయిపోయానే చూడ్డానికి అని కూడా బాధపడ్డాను. చూసారా? సెకండ్స్‌లో చెట్టు పైకెక్కేసింది. సరే కనిపించినంత వరకయితే వీడియో తీయగలిగాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఉడతలు, కుందేళ్ళు తిరుగుతా ఉంటాయంట. మాకైతే కుందేలు కనిపించలేదు. ఈ నల్ల ఉడత అయితే కనిపించింది. ఇంకా మేము వ్యూని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేద్దామని చెప్పి బయలుదేరాము. ఫస్ట్ అయితే పార్క్ ఏరియా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ పార్క్ అయితే శాన్ మాటేయోలోని గ్లెండోరా డ్రైవ్‌లో ఉంది. చెప్పాను కదా, ఇదొచ్చేసి సిటీలో అతిపెద్ద పార్కు. మేమైతే ఫస్ట్ టైమ్ చూసాము. ఇంత వ్యూ ఉంటది, ఇంత వాకింగ్ చేసుకోవచ్చని మాకైతే తెలీదు. ఫస్ట్ టైమ్ వచ్చాం కాబట్టి చూసాక చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఈ పార్క్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకైతే తెరిచి ఉంటుంది. కానీ రాత్రి పూట ట్రైల్స్‌లో నడవడం కానీ, హైకింగ్ చేయడం అయితే అంత మంచిది కాదు. చాలా డార్క్‌గా ఉంటుంది. లైట్స్ కూడా ఉండవు. పైకి వెళ్ళకుండా ఈ పార్క్ ఏరియాలో అయితే వాకింగ్ చేసుకోవడం సేఫే. ఇక్కడ వచ్చేసి చెట్లయితే చాలా అందంగా ఉన్నాయి. ఫాల్ కలర్స్ కూడా స్టార్ట్ అవుతూ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, కూర్చోవడానికి చెక్కలతో బెంచుల్లాగా తయారు చేశారు. తర్వాత నడుస్తూ ఉండగా నాకు ఈ పెద్ద చెట్టయితే కనిపించింది. చాలా బాగుంది. నేనిక్కడ పిక్స్ కూడా దిగాను. చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి చెట్లు రేర్‌గా కనిపిస్తుంటాయి కదా! కొమ్మలు పడిపోయి నేలకు దగ్గరలో పొడవుగా పెరగడం. ఫుల్ చెట్టు చూడండి. కొమ్మలొచ్చేసి అమెరికా నుండి మా ఊరి వరకు పెరిగినట్లున్నాయి. టికెట్ లేకుండా ఫ్రీగా రావచ్చు. కొన్ని చెట్లయితే చూడ్డానికి ఫాల్ కలర్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేమలా నడుస్తూ ఉండగా మాకో ట్రైల్ అయితే కనిపించింది. ఈ ట్రైల్ వచ్చేసి పైకి కొండ వరకు ఉంటుంది. దీని పేరొచ్చేసి షుగర్ లోఫ్ ట్రైల్. ఇదేంటి పైకి వెళ్ళొచ్చా? డేంజరస్సా ఏమో అని చెప్పి మేము ఆలోచించుకుంటేనే పైకెళ్ళిపోయాము. సరే అయినా రండి చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఈ మెట్లొచ్చేసి కొంచెం నడవడానికి కష్టంగానే ఉంది. ఎందుకంటే అంత సమాంతరంగా కూడా లేవు. ఎట్లా పడితే అలా ఉన్నాయి. ట్రైల్స్ కదా, కొండల్లో అలానే ఉంటాయి. మాకైతే నడుస్తుంటే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే కొంచెం డేంజరస్ కదా, అటవీ ప్రాంతం కదా, ఏమైనా జంతువులు కనిపిస్తాయా? వైల్డ్ యానిమల్స్ ఉంటే కొంచెం డేంజరసే కదా. నాకైతే ఫస్ట్ టైమ్ ఇలా అడవుల్లో వాకింగ్ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అలానే కొంచెం భయంగా కూడా ఉంది లోపల. మీరు కూడా ఎప్పుడైనా ఇలా అడవుల్లో వాకింగ్ చేశారా? అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు అలా వాకింగ్ చేసుకుంటూ. సో, వాళ్ళని చూసి మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. ఈ చెట్లు చూసారా? దీని కొమ్మలు చాలా బాగున్నాయి కదా, నేలకి ఆనుకొని. నిజానికి అడవుల్లో ఇలా వాకింగ్ చేయడం ఇది మన ఓన్ రిస్కే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి సరిగ్గా దారులు కూడా తెలియవు. ఏమైనా జంతువులు వచ్చి అటాక్ చేస్తే ఇక్కడ మనం రక్షించడానికి కూడా ఎవరు ఉండరు. మనల్ని మనమే రక్షించుకోవాలి. కానీ ఇక్కడ ఎప్పుడు వైల్డ్ యానిమల్స్ కనిపించినట్టు రిపోర్ట్‌లు అయితే లేవంట. కొంతమందయితే జింకలు అవి కనిపిస్తూ ఉంటాయని చెప్పారు. సరే అని చెప్పి ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొనైతే ముందుకెళ్ళాము.
కానీ నడిచే కొద్దీ ఈ ట్రైల్ హైట్ పెరుగుతూనే ఉంది. నడవడానికి కొంచెం కష్టంగా ఉండి కాళ్ళు కూడా నొప్పులొచ్చాయి. మనం జాగ్రత్తగా నడవకపోతే ఇక్కడి నుంచి పడిపోయే అవకాశం కూడా ఉంది. సరేలే ఎందుకొచ్చిన రిస్క్ అని చెప్పి మేము కిందకైతే వెళ్ళిపోయాము. ఈ ట్రైల్ వచ్చేసి పై వరకు 2 మైళ్ళ వరకైతే ఉంటుందంట. కానీ ఇది ఎక్కడం కొంచెం కష్టమే. కానీ ఎక్కాక దీని వ్యూ చూస్తే చాలా బావుంటుంది. సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది పైనుంచి చూస్తే అందంగా. ఈ ట్రైల్ ఎక్కడానికి మనం హైకింగ్ షూస్ వాడితే ఈజీగా ఎక్కేయొచ్చు. సరేలే ఇదంతా ఎందుకొచ్చిందని చెప్పి మేము కిందకైతే వెళ్ళిపోయాము. కిందకెళ్ళి ఇంకో ట్రైల్ ఉంటది. ఆ ట్రైల్‌లో వాకింగ్ చేసుకోవచ్చని చెప్పి వెళ్ళిపోయాము. పైనంతా జనాలు లేరు కానీ కిందైతే చాలా ఎక్కువ మందే వాకింగ్ చేస్తూ అయితే కనిపిచ్చారు. ఇక్కడ వ్యూ చూసారా? చాలా బావుంది కదా! ఈ కొండలు చూస్తుంటే శ్రీశైలం, తిరుపతి కొండలే గుర్తొస్తున్నాయి నాకైతే. ఇంకేముంది అలా ఎంజాయ్ చేస్తూ చాలా దూరం నడుచుకుంటూ అయితే మేము వ్యూని చూస్తూ ఎళ్ళిపోయాము. ఫస్ట్ ట్రైల్ అయితే వాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ట్రైల్‌కి వెళ్దాం. ఇక్కడ వాకింగ్ చేయడానికి మనుషుల్ని తోడు తెచ్చుకుంటారో లేదో తెలీదు కానీ, ప్రతి ఒక్కళ్ళు కుక్కలనైతే తోడు తెచ్చుకుంటారు. ఇక్కడ చూసారా కొన్ని ఇల్లులు కూడా పక్కనే ఉన్నాయి. కొంచెం దూరంలో అయితే చాలా ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇలాంటి వెదర్‌లో ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటూ, చల్లని గాలి పీల్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఇక్కడ ఉండే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉండుంటుంది. ఇక్కడ ప్లాంట్స్ వచ్చేసి ఎక్కువగా ఓక్ ప్లాంట్స్, లారెల్ వుడ్, బే లీఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయంట. ఇదొచ్చేసి సెకండ్ ట్రైలు. క్రీక్ ఓవర్‌లుక్ ట్రైలు. ఇది కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 1 మైల్ వరకు ఉంటుంది. ఈ కనిపించే ప్లాంట్స్ వచ్చేసి యూకలిప్టస్ ప్లాంట్స్. భలే ఉన్నాయి కదా! మర్రి ఊడల్లాగా. అలా నడుస్తూ ఉండగా ఇంకొక ప్లాంట్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది. ఏంటా ఈ ప్లాంట్ అని చూస్తే నాకైతే అర్థం కాలేదు. నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇది బ్లాక్ వాల్‌నట్ అంట. దీనికి ఆకులు కూడా ఎక్కువగా లేవు. కాయలైతే చాలా ఉన్నాయి. కొమ్మలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరెప్పుడైనా ఈ ప్లాంట్ చూసారా? మీకు తెలుసా ఈ ప్లాంట్? నాకైతే చూడ్డానికి పేర్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి. సరే ఒకటి కోసి పగలగొట్టి చూద్దామని చెప్పి ఒకటి కోసాను. పగలగొట్టి చూసాక నాకైతే ఏం కనిపించలేదు. పచ్చిలాగా ఉంది. మేబీ డ్రై చేసి ప్రాసెసింగ్ చేశాక నట్టుంటదేమో. తర్వాత ఇదేదో ఒక డ్యామ్ లాగా కనిపిస్తే లోపలికైతే వెళ్ళాము. ఇదొచ్చేసి ఏదో వాటర్‌కి సంబంధించిందే. మెటల్ షీట్స్‌లో ఉంది. రిజర్వాయర్ డ్యామ్ అనుకుంటా.
లాకేసి ఉంది. లోపలికి వెళ్ళడానికైతే అనుమతి లేదు. అక్కడి వరకు నడిచేసి వెనక్కయితే వచ్చాము. ఇది కూడా కొంచెం హైట్‌లో ఉంది. దీని చుట్టూ చెట్లయితే చాలా ఉన్నాయి. వ్యూ కూడా చాలా బావుంది. ఇప్పటికొచ్చేసి మేమైతే ఒక 3-4 మైల్ వరకైతే నడిచాము. ఇంతటితో సర్లే అనుకోని చెప్పి వెనక్కెళ్ళిపోయాము. ఇక్కడ వ్యూ చూడడానికి చాలా బాగుంది కాబట్టి నేనైతే కొన్ని ఫొటోస్ దిగాను. ఇక్కడ వచ్చేసి థర్డ్ ట్రైల్ కూడా ఉంది. అది కూడా పైకి వెళ్ళాలి. కొండ మీద ఉన్నట్లు ఉంది. ఎందుకులే డేంజరస్ అని చెప్పి మేము వచ్చిన దారిలోనే వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. తిరిగి వస్తుండగా ఇక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా లోయలాగా ఉంటే అందులో దిగి నేనైతే ఫోటోలు తీసుకున్నాను. మొత్తానికి మా వాకింగ్ ఇలా అడవుల్లోని ట్రైల్స్‌లో కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.